హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలూన్ ఇన్ఫర్మేషన్స్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ కాలేజీలో ఉద్యోగాల కోసం ప్రభుత్వం నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. పర్మనెంట్ క్లర్క్ పోస్టులు అండి ఇవి. సో జాబ్లో చేరగానే మనకి దాదాపు 35,000 వరకు అయితే మనం శాలరీ అయితే పొందవచ్చు. సో వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి క్లర్క్ పోస్టులు ఇవి కొద్ది గంటల క్రితమే రిలీజ్ అయింది. గంట క్రితమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకోసం ఈ నోటిఫికేషన్ కష్టపడి రెడీ చేశాను. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని వీడియో చూస్తున్నారో వాళ్ళు జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను. పక్కా ప్రిపేర్ అయ్యి జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే ఆల్రెడీ ఇంతకుముందే నేను రెడీ చేసిన నోటిఫికేషన్ లైఫ్లో మళ్ళీ రాని నోటిఫికేషన్ అండి. ఇది మంచి అధికార స్థాయి నోటిఫికేషన్. అది దీనికి సంబంధించిన ఆల్రెడీ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింకు ఆయన పైన స్క్రోలింగ్లో కూడా ఉంది. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. దీనికి కూడా ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో జాబ్ కొట్టే వాళ్ళు నా ఛానల్ని మిస్ అవ్వకండి. ఎందుకంటే దాదాపు మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ పోస్టులు మరియు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన చాలా నోటిఫికేషన్స్ అయితే మీకైతే మెన్షన్ చేస్తున్నాను. సో నా ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు చెక్ చేసుకుంటే చాలా వరకు మీకు యూజ్ అయ్యే కింది స్థాయి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించిన అన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉద్యోగంలో చేరగానే మనకి గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది పోస్ట్ కోడ్ వచ్చేసి 50003 ఇచ్చాడు. సో పే లెవెల్ 2 ప్రకారం చేరగానే మనకు 19,900 రూపీస్ అనేది బేసిక్ పే ఇచ్చాడు. కానీ అలవెన్స్ అన్నీ కలుపుకుంటే దాదాపు 63,200 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. దాదాపు మనమైతే 35,000 వరకు అయితే అంచనా వేసుకోవచ్చు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది గ్రూప్ సికి సంబంధించిన సెక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది జూనియర్ క్లర్క్ పోస్టులకు సంబంధించిన నేమ్ వచ్చేసి జూనియర్ క్లర్క్ అండి. అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించిన 80 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన 20 పోస్టులు, ఎస్సీ 28 పోస్టులు, ఎస్టీ 13 పోస్టులు, ఓబీసీకి 50 పోస్టులు, పీడబ్ల్యూడీకి వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయండి. సో అన్ని కేటగిరీ వాళ్ళకి ఇందులో అవకాశం అయితే ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. సో మనం దీనికి బనారస్ హిందూస్ యూనివర్సిటీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో మీరు మిస్ అవ్వకుండా అప్లికేషన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. 17th 4th మంత్ మార్చి 17th లాస్ట్ డేట్ అండి. అప్లికేషన్ చేసుకునే వాళ్ళైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు జనరల్ కేటగిరీకి సంబంధించి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉందండి. అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే లేదండి. నో అప్లికేషన్ ఫీజ్ షెల్ బి చార్జ్డ్ ఫర్ ద రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే చెప్పాడు. సో అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. సో సెలెక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీడియో క్లియర్గా వినండి, మొత్తం మీకు అర్థమైపోతుంది. అలాగే మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మరియు అలాగే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే జూనియర్ క్లర్క్ సంబంధించిన పే లెవెల్ వచ్చేసి 2 అండి. ఇంతమంది చెప్తున్నారు. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం మనకైతే పే స్కేల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2nd క్లాస్ గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 6 months ఆర్ ట్రైనింగ్ అండ్ ద కంప్యూటర్, అంటే కంప్యూటర్లో 6 months ట్రైనింగ్ ఉండాలని చెప్తున్నాడు. కానీ మనం డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అది ఏ గ్రూప్ అయినా సరే డిగ్రీలో మన సబ్జెక్ట్లో కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే యాడ్ అయి ఉండాలి. సో అందరికీ యాడ్ అయ్యి ఉంటుంది. సో అలాగే స్కిల్ ఉంటుంది, అదే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుందండి మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత. సో 25 words per minute అనేది ఉంటుంది. సో ఇది చూసుకొని అయితే అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఇక మనకి 18+ అయితే అయి ఉండాలండి. 30 years అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 35 years వరకు అయితే, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చి 33 years, అలాగే మిగతా ఉమెన్స్ మరియు
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చాడండి. సో ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అయితే మీకు మెన్షన్ చేశానని అనుకుంటున్నాను. ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో చూసుకొని చెక్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే మనకు మెన్షన్ చేయలేదు. అంటే ఏ విధంగా ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది మనకి ఇంకా మెన్షన్ చేయలేదు. సో ఫర్దర్గా మొత్తం మనం అప్లికేషన్స్లోనే మెన్షన్ చేసి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలన్న వాళ్ళు నాకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలని కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేను అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాను. మీకు ఇంకే డౌట్స్ ఉన్నా నాకు ఛానల్లో కామెంట్ చేయండి. ఈ యొక్క బనారస్ హిందూ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ సంస్థ కింద పనిచేస్తున్నటువంటిదండి. సో ఈ జూనియర్ క్లర్క్ పోస్టులకైతే మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. మంచి పే స్కేల్ కాబట్టి మీరు ఎక్కడ వదులుకోకుండా లైట్ తీసుకోకుండా అప్లికేషన్ చేసుకోండి, జాబ్ కొట్టండి. మరి ఏ డౌట్స్ ఉన్నా నా ఛానల్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుడ్ లక్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.